చాలా సంతోషం. క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికి ఒకరొకరు చెప్పుకోండి. క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికి కూడా, చూస్తున్న వారందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. క్రిస్మస్ బాగా వినాలి. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ప్రియులారా, ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్మస్ ఒక ప్రపంచ పండుగ. క్రిస్మస్ ఒక ప్రపంచ పండుగ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏదో పండుగలు ఉన్నాయి, కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో ప్రపంచమంతా తెలియదు. ప్రపంచమంతా కొన్ని పండుగలు తెలియదు, కానీ క్రిస్మస్ మాత్రము ప్రపంచానికి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, సర్వలోకానికి వెళ్ళి నా సువార్త ప్రకటించండి అన్నారు. గనుక సర్వలోకానికి ఆయన సువార్త ప్రకటింపబడింది. గనుక ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ గురించి తెలుసు, ప్రపంచమంతా తెలుసు. కనుక ఇది ప్రపంచ పండుగ. ఈ క్రిస్మస్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు కదా, బహుమానాలు ఇస్తారు. ఇది బర్త్డే గనక, యేసు ప్రభువారు పుట్టినరోజు గనక బహుమానాలు ఇచ్చుకుంటారు, దాన ధర్మాలు చేస్తారు, ఇంకా అనేకమైన వాటిని మనం చూస్తుంటాం. అయితే ఆ గిఫ్ట్లు ఇచ్చే విధానంలో బాగా వినండి. ఎక్కువగా అక్కడ ఏం కలర్స్ వాడతారంటే, గ్రీన్ కలర్, 2 రెడ్ కలర్, 3 గోల్డ్ కలర్ వాడతారు. ఈ గ్రీన్ కలర్, ఫస్ట్ గ్రీన్ కలర్ వచ్చి ఏం తెలియజేస్తుందంటే, నిత్యుడుగు మన దేవుడు, ఎవరైనా నిత్యుడగు దేవుడు నిత్య జీవి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు అని తెలియజేస్తుంది గ్రీన్ కలర్. రెడ్ కలర్ వచ్చి విడుదల, ఆయన రక్తము కార్చి మనకి పాప విమోచన కలిగించాడు అని తెలియజేస్తుంది. 3 గోల్డ్ కలర్, అది వచ్చి ఏం తెలియజేస్తుందంటే, యాజకులైన దేవుడు మనలను రాజులైన యాజకులుగా ఆయన సొత్తుగా చీకట్లో ఉంచి వెలుగులోకి నడిపించాడు అని తెలియజేస్తుంది. బాగా వినండి. ఈ 3 కలర్స్ ఆయన ఒక దైవత్వాన్ని తెలియజేస్తాయి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియజేస్తాయి. సహజంగా పండుగ జరిపించుకున్నప్పుడు కొన్ని అర్పిస్తూ ఉంటారు కొన్ని. అలాగే యేసు ప్రభు వారి క్రిస్మస్ జరిపిస్తుండగా 156 అంటే క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ కేక్, క్రిస్మస్ క్యాండిల్, క్రిస్మస్ తాత, రకరకాలవి ఇలాగా అర్పిస్తారు. 156 అలా పెడుతూ ప్రపంచాలలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. మనమైతే ఎన్ని ఎంచుకున్నాము? క్రిస్మస్ ఏం చేసుకున్నాము? క్రిస్మస్ స్టార్ పెట్టుకున్నాం, కేక్ కట్ చేస్తాం, క్యాండిల్స్ ఉంటుంది, నెక్స్ట్ క్రిస్మస్ తాత వస్తాడు, కొన్ని ప్రోగ్రాలు ఉంటాయి కదండి, ఇలా మనం సెట్ చేసుకున్నాం. అలాగా చాలా చేస్తారు. అయితే క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న విధానములో చేస్తున్న ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏముంటుందంటే, ఆయన దైవత్వాన్ని తెలియచేస్తుంది, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనకి చెప్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభువుని ఎందుకు ఆరాధిస్తున్నారు అనే విషయాన్ని మనం మీకు తెలియజేయబోతున్నాను. ఒక లండన్ వారు, ఎవరు లండన్ వారు ఏం చేశారంటే, ఒక గ్లోబల్ సర్వేని నిర్వహించారు. లండన్ దేశపు వారు ఒక గ్లోబల్ సర్వేని నిర్వహించారు. ప్రపంచం మొత్తంలో అధిక ప్రభావశీలులు ఎవరో వారిని వాళ్ళ ఒక డీటెయిల్స్ మొత్తం మాకు పంపించమని చెప్పారు. అంటే ప్రపంచంలో చాలామంది కథలతోనూ పాటలతోనూ, ఇంకా చూడాలంటే దేశం కోసం ప్రాణాలు పెట్టారు, రాజ్యాలు జయించారు, రకరకాల దేశాల నుంచి చాలామంది ప్రభావితం చేశారు మనుషుల్ని. ఆ విధముగా దేశాలలో ప్రభావితం చేసిన ప్రభావశీలులంతా లండన్కి వాళ్ళు పంపించమని చెప్పారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళని సర్వే చేయాలి, ఏ దేశంలో ఎలాంటి ప్రభావశీలు ఉన్నారు, ప్రజల్ని వాళ్ళని అలాగ ప్రభావితం చేశారని వాళ్ళ కోసము అలాగ పంపించినప్పుడు లండన్కి అందరూ వారు పంపించారు. వాళ్ళందరూ 3 సంవత్సరాలు పరిశోధన జరిగిన తర్వాత అక్కడ తేలింది ఏంటంటే, మనుషుల్ని అత్యంత ప్రభావితం చేసిన వారు 50 మంది ప్రముఖులుగా తేలారు అక్కడ. ఆ 50 మందిలో నేను కొంతమందిని చెప్తాను, వినండి. 2వ వ్యక్తి నెపోలియన్ బోనాపార్టీ అంట. 3వ వ్యక్తి షేక్స్పియర్, ఆయన ప్రపంచంలో రాసిన నాటికలు చాలామందిని ప్రభావితం చేశాయంట. 4వ వ్యక్తి మహమ్మద్ ప్రవక్త, ఆయన ప్రవచనాలతో చాలామందిని ప్రభావితం చేశాడు. 5వ వ్యక్తి అబ్రహాం లింకన్, మనందరికీ తెలుసు, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఉండుకొని అమెరికా లేచి నిలబడం అంటే నిలబడుతుంది, అలాంటి వ్యక్తి అనమాట. ఆయన మాటలతో అంత ప్రభావితం చేశాడు. 4వ వ్యక్తి జార్జ్ వాషింగ్టన్, ఆయన వచ్చి రాజ్య పరిపాలన విషయంలో ఆయన ప్రభావితం చేశారు. 7వ వ్యక్తి హిట్లర్, ఆయన గ్రామానికి వెళ్ళి యవ్వనస్తుల్ని పురుగులిపేవాడు అనమాట. 9వ వ్యక్తి
ది గ్రేట్ ఆఫ్ అలెగ్జాండర్, మనందరూ తెలుసు కదా, ది గ్రేట్ ఆఫ్ కింగ్ అలెగ్జాండర్. ఆయన కూడా రాజ్యాలు జయిస్తూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఇలాగ 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా ఇలాగ జయించిన వారు ఉండగా మొదటి స్థానంలో ఎవరున్నారు తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన 3.5 సంవత్సరం సేవా పరిచర్య చేసి ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాడు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో జీవింపచేశాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకానికి ఆయన వెలుగుని చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొంతమంది ఏం చేశారంటే, ప్రపంచంలో ఏదో ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 590 కోట్ల మంది ఉన్నారంట. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. అయితే యేసు క్రిస్టియన్ మాత్రమే, అందులో క్రైస్తవ శాతము 224 కోట్ల మంది నమోదయ్యారంట. అంటే 32.5% ప్రపంచంలో క్రైస్తవులు ఉండారనేసి తెలియబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొని వస్తారు. బాగా వినండి, యేసు ప్రభువుని ఎందుకు ఆరాధిస్తున్నామని చెప్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, పిలాతు దగ్గరకు యేసు ప్రభువాన్ని తీసుకుని వస్తారు. సిలువ వేయబోతారనంగా ఆయన దగ్గరకు తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చినప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన అవును అంటాడు. బాగా ఆలోచించండి. పిలాతు యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, సత్యాన్ని గూర్చి సాక్ష్యం చెప్పుటకు నేను వచ్చాను, అందుకే నేను పుట్టానని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు సత్యము సత్యమే. సత్యము మనిషిని బట్టి దేశాన్ని బట్టి ఉండదు. సత్యం ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. బాగా గమనించాలి మనము. సత్యము స్వాతంత్రాన్ని ఇస్తుంది. సత్యానికి రుజువులు ఉంటాయి. దేవుడు గురించి ఈ లోకంలో చెప్పడానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఈ లోకంలో సత్యము ఈ లోకానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, సత్యము ఎప్పుడు సత్యమే. బాగా గమనించాలి. సత్యమే స్వర్గానికి చేరుస్తుంది. సత్యమే మనలను ఇప్పటి వరకు భూమి నిలబడిందంటే సత్యము వలనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అందుకే యేసు ప్రభు చెప్తారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే సత్యం అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో నేను నా వాక్యమే సత్యం అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7-8 వచనాల్లో నా ఆత్మే సత్యం అన్నాడు. సత్య స్వరూపే ఉన్న దేవుడు ఈ లోకానికి శరీర రూపిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడని గమనిస్తే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో మనం గమనించితే చూస్తాం. అక్కడ శరీరధారుగా యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన అక్కడుండి చేయొచ్చు కదా, అక్కడుండే మహిమలు చూపించచ్చు కదా. మరి శరీరధారుగా భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడని మనం గమనిస్తే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలవారైనందున ఆ ప్రాకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసము గలవారై ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు కూడా ఈ లోకానికి రక్త మాంసం గలవారు ఎందుకు వచ్చాడంటే, మనం రక్త మాంసం కలిగి ఉన్నాము గనక మనతో తెలియచేయడానికి, మనతో మాట్లాడడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గమనించాలి మనం బాగా. ప్రభు మీద కూడా ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఎందుకంటే ఈయన మాటలు ఎంత ప్రభావితం ఎలా చేయబడ్డాయి, ఎందుకు ప్రజలు ఇలా ప్రభావితం అయిపోయారు, ఎందుకు ఆయన్ని అంతగా ఆరాధిస్తున్నారనేసి శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే యేసు ప్రభు మీద, గ్రంథం మీద అనేక పరీక్షలు జరిగాయండి. అయితే శాస్త్రజ్ఞులు ఇచ్చిన ఒక రిజల్ట్ ఏం తెలుసా? ఆయన పరిపూర్ణ మానవుడు, ఆయన పరిపూర్ణ దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో యేసు ప్రభు వారిని చూసి రాజులు ఆశ్చర్యపోయారు. ఎందుకు తెలుసా? ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయనలో ఉన్న దైవత్వము, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న సత్యము, ఆయనలో ఉన్న దీనత్వాన్ని చూసి, ఆయన చేస్తున్న అద్భుతాలు చూసి ఈయన మానవుడా, ఈయన దేవుడా అనేసి ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో రాజులు హేరోదు దగ్గరికి ఆయన తీసుకెళ్ళిపోతారు. హేరోదు అంటాడు, ఇతనిలో ఏ దోషము నాకు కనపడలేదు అని చెప్తాడు. పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్తాడు. అప్పుడు గవర్నర్ గారు భార్య చెప్తుంది, ఈయన నిజముగా నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అని చెప్తుంది. చివరికి సిలువేసిన తర్వాత కూడా ఆ దొంగ నిలబడుకు మోకరించి ఈయన నిజమైన నీతిమంతుడు. హల్లెలూయా,
దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి నీతిమంతుని ఆరాధించడానికి మనం ఈ లోకానికి మనల్ని దేవుడి లోకంలోంచి ప్రత్యేకపరచుకొని పిలుచుకున్నాడని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్త 2:1 మనం గమనించినట్లే చూద్దాం. లూకా సువార్త 2:1 రోమా ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా బాగా గమనించాలి. రోమా ప్రభుత్వంలో ఇప్పటికీ యేసు ప్రభువారు ఒక జనాభా లెక్కలో యేసు ప్రభువారు ఆయన జీవించింది మొత్తం ఆయన వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉండాలి. రోమా ప్రభుత్వంలో ఏమని రాయబడిందంటే వాళ్ళ గ్రంథాలలో ఆయన చేసిన నాగెట్లు, ఆయన చేసిన బండి చక్రాలు, ఆయన చేసిన గుమ్మాలు వాళ్ళ మ్యూజియంలో పెట్టుండారు యేసు ప్రభువి. ఆయన జనాభా లెక్కలో వాళ్ళ జనాభా లెక్కలో ఆయన పేరు లెక్కింపబడి ఉండదు. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది నిజం. చాలామంది నమ్మకుంటా, చాలామంది అబద్ధం అంటూ రకరకాలుగా అంటున్నారు. కానీ యేసు ప్రభు వచ్చింది నిజం. అందుకనే లూకా సువార్త 2:1 గమనించినట్లయితే చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాశంక వ్రాయవలనది. ఆమేన్, హల్లెలూయా. ప్రజాశంక రాయిస్తున్నారు. బాగా వినండి. ఇది కథ అయితే అనగనగా ఒక ఊరిలో ఒక రాజు అని చెప్తారు. కానీ యేసు ప్రభు వారి చరిత్ర లేదు. ఆ దినములలో జరిగిన విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. ప్రియులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే యేసు ప్రభు నిజంగా ఈ దినములలో పుట్టాడా, ఈ నెలలోనూ పుట్టాడా, ఈ సంవత్సరంలో పుట్టాడా, ఈ ఒక దినాలలో పుట్టాడా? చాలామంది డౌట్తో కొంతమంది చెప్తారు. వినబాకండి. నిజముగా శాస్త్రజ్ఞులు అనేక మంది పరిశోధనల ఫలితంగానే యేసు ప్రభు వారు డిసెంబర్ 25వ తేదీ పుట్టాడనేసి తెలియజేయడం జరిగింది. వృత్తాంతంలో 23:30 చూస్తే పాత నిబంధన కాలం ప్రకారంగా అప్పుడు దేవాలయములో యాజకులు పనిచేసేవాళ్ళు. ఎలా పనిచేసేవాళ్ళు అంటే తరగతుల చొప్పున పనిచేసేవాళ్ళు. చదవండి. 23:30 అనుదినము ఉదయము సాయంకాలమైనందున యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుతూ అనుదినము ఉదయము సాయంకాలము యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినములను, అమావాస్య దినములను, పండుగలలోను యెహోవాకు దహన బలులను అర్పింపవలని సమయములన్నిటిలోనూ సరైన వారి వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిలో సేవ చేయుటకు నియమింపబడి. అంటే తరగతుల ప్రకారంగా ఇప్పుడు వీరు తర్వాత వారు అనేసి క్రమం ప్రకారంగా దేవాలయంలో అలా ఆరాధిస్తూ వచ్చేవారన్నమాట. అలా ఆరాధిస్తూ వస్తూ ఉండగా సంవత్సరానికి ఒక్కొక్కరు ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇంత సోపని జరిగిస్తూ ఉన్నారు సేవకులుగా. ఆ జరిగించిన తర్వాత సంవత్సరంలో ఆఖరి వారాలు 3 వారాల్లో అందరూ కలిసి ఒకే చోట చేరి పండగ చేసుకుంటారు. వాళ్ళు 3 పండగలుగా విభజించారు. 1 పస్కా పండుగ, 2 పెంతెకొస్తు పండుగ, 3 ప్రాయశ్చిత్తపు పండగ అంటే గుడారాల పండగ. ఈ పండుగలంతా కలిసి సంవత్సరం ఆఖరిలో 3 వారాలు కలిసి వీళ్ళు పండుగ చేసుకునే వాళ్ళు అనమాట. ఆ పండుగ చేసిన దినాలలో 3వ పండుగ ప్రాయశ్చిత్తం అప్పుడు జకర్యాతో దేవుడు మాట్లాడతాడు. అంటే యోహాను రావడానికి యేసు ప్రభు ముందు యోహాను రావడానికి ఆ తరగతుల ప్రకారంగా, ఆ సబ్జెక్టు ప్రకారంగా వాళ్ళందరూ గమనించి అప్పుడు యేసు ప్రభు వారు యోహాను పుట్టిన 6 నెలలకి యేసు ప్రభు వారు పుట్టారు. హల్లెలూయా. ఆ విధముగా తెలియజేయబడి యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, నిజముగా యేసు ప్రభు ఈ లోకానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం జన్మించిన దినం రేపు చాలా సంతోషంగా రావాలి. ఎందుకంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము కాలానికి మధ్యవర్తగా ఆయన పెట్టారు. యుగ పురుషుడు ఆయన ఆయుధము ప్రేమ. ఏంటి ఆయన ఆయుధము? ప్రేమ. ఆయన ఆయుధము క్షమించుట. ఈ లోకానికి వచ్చి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని స్వస్థపరిచి ఎన్నో రోగముల నుంచి విడుదల కలిగించి, ఎన్నో దెయ్యముల నుంచి విడుదల కలిగించాడు. ఆయన ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేపాడు. ప్రియమైన బిడలారా, ఇప్పటికీ క్రైస్తవులన్న వారిలో దేవుని దైవత్వం కనిపిస్తుంది. దేవుని తత్వం అనేక మంది క్రైస్తవుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో హింసలు, బాధలు జరుగుతున్ననో దేవుని వాళ్ళలో ఉంచి చూపిస్తూ ఉన్నారు. ఓర్పు ఉంది, సహనం ఉంది, ప్రేమ ఉంది క్రైస్తవులలో. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఆకారం లేని వానిగా, స్వరూపమైన సొగసైన వారు లేనివారుగా, చూడనల్లు వానిగా, వ్యసనాకాంతుడుగా, వ్యాధిని అనుభవించు వానిగా, ఒక సేవకునిగా పాదాలు కడిగాడండి. అందరూ ఆశ్చర్యపోయారు.
అందరూ ఆశ్చర్యపోయారు. మెస్సయ్య వస్తాడు, ఆయన పరిపాలిస్తాడు అని చూస్తే ఈయన వచ్చి పాదాలు కడుగుతున్నాడు అనేసి దేవుడు తెలియజేశాడు. ఏమో తెలుసా, ఒక నాయకుడు ఎలా ఉండాలనేసి ఆయన మనకు తెలియజేశాడు. యేసుప్రభు అన్నాడు, నేను సేవ చేయుటకు వచ్చాను కానీ సేవ చేయించుటకు నేను రాలేదు. హల్లెలూయా. నిజంగా అండి, నేను ఎందుకు చెప్తానంటే, ఎవడైతే తను ఉన్న స్థితి నుండి తగ్గించుకొని ప్రజలను ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడో వాడే నిజమైన నాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనకి ఇలా తెలియచేస్తాడు, ఈ లోకములో ప్రభు అంత గొప్పవాడు ఎవరు లేరు, ప్రభువుకు సాటి ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామము. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలి, వేరే దిక్కు లేదు. ఆయనే సత్యం. హల్లెలూయా.